స్పందన అర్జీలు పునరావృతం కాకుండా సంతృప్తికర స్థాయిలో పరిష్కరించాలని ఎస్పీ వకుల్ జిందాల్ పోలీసు అధికారులకు సూచించారు. బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్ స్పందన కార్యక్రమం నిర్వహించారు. స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ఫిర్యాదుదారులు వచ్చి వారి సమస్యని ఎస్పీకి విన్నవించుకున్నారు. వారి సమస్యలని క్షుణ్ణంగా విని వారి అర్జీలని పరిశీలించి నిర్దిష్ట గడువులోగా సమస్యలని పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులకు ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన కార్యక్రమంలో వరకట్నం వేధింపులు, కుటుంబ సమస్యలు, భూ వివాదాలు, ఆర్థికపరమైన లావాదేవీల సమస్యలు, ఇతర సమస్యలతో 51 మంది అర్జీలు వచ్చాయని ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ మహేష్, స్పందన సెల్ ఇన్స్పెక్టర్ వి మాలకొండయ్య పాల్గొన్నారు. Job purpose, he went to Delhi and he didn't come back. His phone is getting switched. He, his brother, my mother, all same families belong to. They are my mother's brothers, cousin brothers of my mother. Okay, ఇంటికి కొనుక్కుంటే కారణంగా రాశారు. ఇల్లు కట్టుకుంటున్నాను. ఇల్లు కట్టినప్పుడు చీరాలు పోయి అక్కడ రాపించుకొని వచ్చారు. ఆ ఇంట్లోకి నేను ఉన్నాను, ఎవరు వచ్చే పని లేకుండా నేను ఉన్నాను. నాశనం అతికించుకొని ఉన్నది. నన్ను నా పిల్లలు పట్టించుకోవట్లేదు 2 సంవత్సరాల నుంచి. ఎన్ఆర్ఐ హాస్పిటల్లో మా తమ్ముడు లేడనమాట. చక్రవర్తిలో ఉన్నారు ప్రైవేట్ ఎంప్లాయీ. మా మదరు ఫాదరు ఊళ్ళో అగ్రికల్చర్ ఫార్మింగ్ చేస్తూ ఉంటారు, ఊళ్ళో ఉంటారు. మా బ్రదర్ కూడా అక్కడే ఉంటాడు, చీరాల్లో ప్రైవేట్ ఎంప్లాయీ. ఇక వాళ్ళు వచ్చేసి మా అమ్మ నాన్నని ఇంటి మీదకి వచ్చేసి బండ బూతులు తిట్టేసి అలా కొట్టేసి పైకి వచ్చి చొక్కా పట్టుకుని మా నాన్నగారిని ఇంటి ముందున్న వాడిదేమో పేటే రేపు వాళ్ళ అన్నయ్య వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు running code with team at Spandam and here distribution of the respondent registered false report working group. సరే ఏం ప్రాబ్లం ఏంటి? మేము సార్ వారం రోజులు వెళ్తాం సార్ బయటికి. ఆ మచ్చలు అయితే 2 రోజులు సార్. మచ్చలు అయితే 2 రోజులు. మిగతా రిమైనింగ్ 5 days అయ్యాయి సార్. అడిగినందుకు అనుకుంటే